పదే విమర్శలు చేసిన ఒక రౌడీ అభ్యర్థికి, ఒక గూండా రౌడీ షీటర్ అభ్యర్థి కూడా టికెట్ ఇచ్చారు అని కూడా పదే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇదే ప్రచారాస్త్రంగా వారు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్ చెందిన యువకుడు, అతన్ని ఏ విధంగా ప్రజలు గుర్తించారో తీర్పిచ్చారో మనం ఓటర్ల విజ్ఞతకు కూడా సల్యూట్ చేయాలి. వాళ్ళు ఎన్ని మాటలన్నా రౌడీ అని అదని ఇదని ఏది చెల్లదు, మాకు ఈ క్యాండిడేట్ ఇష్టపడ్డామని తీర్పే కదా ఇది. అయితే నాకు నవీన్ యాదవ్ అంతకుముందు అంత పరిచయం లేదు. నేను ఈ ప్రచార సమయంలో, ఎన్నికల సమయంలో అతనికి పరిచయం అయినా, అతను వచ్చి కలిసిండు, అతనికి నేను ప్రచారం చేసిన, దగ్గర నుండి ప్రచారం చేసినాం. అతను నిజంగా కూడా ఒక సౌమ్యుడు, ఒక ప్రజా జీవితానికి, ప్రజల సేవకి అంకితమైన వ్యక్తి అని నాకు అనిపించింది. అండ్ అతని వ్యవహార శైలి కూడా, అతని డెడికేషన్, కమిట్మెంట్ నేను కూడా అప్రిషియేట్ చేసిన. అండ్ పబ్లిక్ ఆల్సో రికగ్నైజ్ హిస్ పర్సనాలిటీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏ యంగ్ ఎడ్యుకేటెడ్ as an architect, backward caste, Yadav, youngsters, educated, is going to be elected as a Congress MLA. I think it's a good thing for the future. ఎన్నికల ప్రచారంలో కూడా మొత్తం అభివృద్ధిపై కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. గతంలో 10 ఏళ్ల హయాంలోనే కూడా బీఆర్ఎస్ హయాంలోనే హైదరాబాద్ డెవలప్మెంట్ అయిందంటే, గతంలో కాంగ్రెస్ హయాంలోనే మేము డెవలప్ చేస్తాం, జూబ్లీహిల్స్ ని మళ్ళీ గెలిపిస్తే మరింత డెవలప్ చేస్తామని కూడా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పదే చెప్పినటువంటి పరిస్థితి. ఇది వాస్తవం రమేష్. అంటే ఒక ఎలక్షన్ రెటోరిక్ అని కాదు, కానీ హైదరాబాద్ నగరానికి ఈరోజు ఒక అంతర్జాతీయ గుర్తింపు రావడం కానీ, ఒక గ్లోబల్ డెస్టినేషన్గా పేరు రావడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం. మీరు కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే కానీ, మరి సిటీలో కట్టిన ఫ్లైఓవర్స్ కానీ, లేకపోతే హైదరాబాద్ నగరానికి మంచినీటి ఎద్దడి ఉండొద్దని గోదావరి నుంచి, కృష్ణా నుంచి తీసుకొచ్చిన మంచినీళ్లు కానీ, అన్ని విధాలుగా ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్కి క్రియేట్ చేసింది. ఒక సాఫ్ట్వేర్ క్యాపిటల్గా గుర్తింపు తీసుకొచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వాలు. బీఆర్ఎస్ హయాంలో ఏదో కొంత కాస్మెటిక్గా జరిగింది. అదంతా బేసిక్ హార్డ్ కోర్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. వెరీ డెడికేటెడ్ పీపుల్. అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా డెడికేటెడ్గా, కమిట్మెంట్గా పనిచేసే వాళ్ళం. అయితే అదేదో అప్పుడప్పుడు అట్లా అనిపిస్తుండొచ్చు, వీళ్ళేదో బలహీన పడ్డారనో, లేకపోతే వీళ్ళకేదో కుమ్ములాటలు ఉన్నాయనో, లేకపోతే ఇతర నెగటివ్ ప్రొపగాండా. బట్ మీరు ఓటర్ల విజ్ఞత చూడండి. 2 ఏళ్ల పరిపాలనలో సరిగ్గా సరియైన సమయంలో సరైన తీర్పిచ్చారు. జూబ్లీహిల్స్ ఓటర్లకి మనం సల్యూట్ చేయాల్సిందే. జూబ్లీహిల్స్ లో అత్యధిక ఓటర్లు కూడా ముస్లిం మైనార్టీలు. అటు మొత్తం మీద యూసుఫ్ కూడా కానీ, రహమత్ నగర్ కానీ, షేక్పేటలో చూసినట్లయితే మీరు మొదటి నుంచి ఏదైతే అవలంబిస్తున్నారో ఒక మైనార్టీ అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం విషయం కానీ, మైనార్టీలకు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నటువంటి విషయంలో కూడా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. నో డౌట్ అబౌట్ దట్. మైనారిటీస్ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఎప్పుడున్నారు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అండ్ ఎనీ కేస్ మేము ఒక సెక్యులర్ పార్టీ, అన్ని మతాలు, కులాలు, అన్ని వర్గాలు కలిసిమెలిసి ఒక సద్భావన, ఒక హార్మోనియస్ అట్మాస్ఫియర్లో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్లస్ అజరుద్దీన్ లాంటి ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్, ఒక సెలబ్రిటీ, అతన్ని మైనారిటీ కమ్యూనిటీ రిప్రజెంటేటివ్గా క్యాబినెట్లో తీసుకోవడం కూడా మైనారిటీలు స్వాగతించిందని స్పష్టమైన తీర్పు ఇచ్చారు కదా ప్రజలు. నథింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ పీపుల్స్ వర్డిక్ట్. సో మేము తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ఏఐసిసి చీఫ్ మినిస్టర్, పిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి ఇన్ఛార్జ్ అందరూ తీసుకున్న అన్ని నిర్ణయాలు కూడా సరైన నిర్ణయాలుగా ప్రజలు తీర్పిచ్చారు. సో ఇక దానికి వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఈ ఉప ఎన్నిక విజయంపై కూడా మీకు మరింత బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే రైట్, మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు చాలా ఆసక్తికర ఫలితాలు వస్తున్నాయి. బీజేపీ అయితే డిపాజిట్ కోల్పోయింది. కనీసం డిపాజిట్ కావాల్సిన ఓట్లు కూడా రాబట్టలేక బీజేపీ పూర్తిగా చతికిలబడిపోయింది. ఓ కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే స్థానానికి, అసెంబ్లీ స్థానానికి
ఉప ఎన్నిక జరిగితే బీజేపీ డిపాజిట్ కూడా రాబట్టుకోలేకపోయింది. చాలా దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. అదిగో లంకల దీపక్ రెడ్డి నిరాశతో నైరాశ్యంతో బయటికి వెళ్ళిపోతున్నారు కౌంటింగ్ సెంటర్ నుంచి. దీపక్ రెడ్డితో పాటు ఆయన కౌంటింగ్ ఏజెంట్లంతా కూడా బయటికి వెళ్ళిపోతున్నారు. కనీస గౌరవాన్ని కూడా దక్కించుకోలేదు. చాలా దారుణంగా మొత్తం 7,296 ఓట్లు వచ్చాయి. దాదాపు డిపాజిట్ దక్కించుకోవడానికి కావాల్సిన ఓట్లు కూడా రాని పరిస్థితి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ప్రస్తుతం కౌంటింగ్ సెంటర్ నుంచి నిరాశలో వెళ్ళిపోతున్న దృశ్యాలు చూస్తున్నాం. చాలా అనీజీగా ఆయన మొహం చూస్తే అర్థమవుతుంది. చాలా దారుణమైన ఓటమిని మూటగట్టుకున్నారు. డిపాజిట్ గల్లంతైంది. కౌంటింగ్ కేంద్రం నుంచి బీజేపీ అభ్యర్థి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం బిగ్ టీవీ స్క్రీన్ పై. సో ఆయనకి మెజార్టీకి కావాల్సిన కనీస ఓట్లు కూడా రాని పరిస్థితి. మెజార్టీ కనీసం ఆయన దాదాపుగా బీజేపీకి మెజార్టీకి 32,000 ఓట్లు రావాలి, కానీ 7,296 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆయన 6వ వంతు పోలైన ఓట్లో 6వ వంతు కనీసం వస్తే కానీ డిపాజిట్ రాదు, కానీ 6వ వంతు కూడా రాని పరిస్థితి. దీంతో ఆయన వెనుదిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతోంది. సో ఈ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం ఎక్కువ ఉంది. డిపాజిట్ వస్తుందని భావిస్తున్నా, కానీ బీజేపీ ఓట్లకు డిపాజిట్ కూడా రాలేదు. మేము డబ్బులు పంచలేదు, చివరి 3 రౌండ్లు మాకు అనుకూలంగా ఉంటాయంటూ లంకల దీపక్ రెడ్డి చెప్పుకుంటూ వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. రైట్, మా సీనియర్ కొలీగ్ అసోసియేట్ ఎడిటర్ గణేష్ నాతో మళ్ళీ జాయిన్ అవుతున్నా. దానికంటే ముందు ఒకసారి బీజేపీ మీరు ఏం కారణాలు వెతుక్కుంటారు డిపాజిట్ రాకపోవడానికి? ఓటమి సంగతి పక్కన పెట్టండి సార్. నేను ఇప్పుడే ఇంతకు ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది చూసాను నేను క్లియర్ గా. ఆయనే ఒప్పుకుంటున్నారు ఈసారి ఎంఐఎం ఓట్లు కూడా మాకు బాగా ఉపయోగపడ్డాయి, ముస్లిం ఓట్స్ బాగా ఉపయోగపడ్డాయి, అది అని చెప్పి. సో ఇక్కడ క్లియర్ గా నేను మళ్ళీ చెప్తుంది అదే. ఇక్కడ ఒక ఎంఐఎం ఓటర్లను కూడా ఉపయోగించుకొని కాంగ్రెస్ ఇవాళ రోజు మనం చూసాం. అజారుద్దీన్ కి ఆయన ఒప్పుకున్నారు, అజారుద్దీన్ కి మినిస్ట్రీ ఇవ్వడం కూడా పనిచేసింది ఇక్కడ అని చెప్పి. సో లాస్ట్ మూమెంట్ లో కావాలని ముస్లిం ఓట్లను ఏకీకృతం చేస్తూ ఒక అజారుద్దీన్ గారికి లాస్ట్ మూమెంట్ లో ఎలక్షన్స్ ముందే మినిస్ట్రీ ఇచ్చి, సో ముస్లిం ఓట్లను ఒక చోట చేసి అండ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కై ఇవన్నీ కలిపి చేసుకున్న ఒక